మదనపల్లిలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. మాజీ డిప్యూటీ కలెక్టర్ ఎంఎస్ మురళి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి పెట్టడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిలా వ్యవహరించిన మురళి భాగోతం బయటపడింది. దాంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములు పెద్దిరెడ్డి ఫ్యామిలీ పేరిట బదలాయించడంలో మురళి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు విచారణలో మురళి నోరు విప్పితే పెద్దిరెడ్డి అవినీతి పునాదులు కదిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు భూ కబ్జాల మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించి విచారణలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూములను పెద్దిరెడ్డి ఆయన భార్య పేర్ల మీదకు బదలాయించడంతో అప్పటి మదనపల్లి డిప్యూటీ కలెక్టర్ మురళి కీలకంగా వ్యవహరించారు. అందుకుగాను మురళికి పెద్దిరెడ్డి నుంచి భారీగా ముడుపులు ముట్టాయని తాజాగా వెల్లడైంది. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో కొన్ని నెలల క్రితం అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లు తగలబడ్డ సంగతి తెలిసిందే. ఆ ఫైళ్లన్నీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి లావాదేవీలకు సంబంధించినవే అంటున్నారు. ఈ విషయంలో మురళి సస్పెన్షన్కు గురయ్యారు. ఈ కేసును సిఐడి అధికారులు సీరియస్ గా విచారిస్తున్నారు. మరోవైపు మురళికి ఆదాయ వనరులకు మించి ఆస్తులున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ రంగంలో దిగింది. ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి తిరుపతి, చిత్తూరు, వీకోట, పలమనేరు, మదనపల్లి, కడప, నెల్లూరు తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. తిరుపతి, వీకోటలోని మురళి నివాసాలతో పాటు ఆయన బంధువులు, మిత్రులు, బినామీలుగా అనుమానిస్తున్న వాళ్ల నివాసాల్లో ఏసీబీ అధికారులు సెర్చ్ చేశారు. మురళి కూడబెట్టిన అక్రమ ఆస్తులను బినామీల పేరిట పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అందుకే బినామీలపైనే ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మురళి వద్ద పనిచేసిన కింది స్థాయి రెవెన్యూ అధికారులు ఉద్యోగుల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారని, బినామీల్లో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని సమాచారం. అక్రమ మార్గాల్లో మురళి కూడబెట్టిన ఆస్తులపై ఏసీబీ తనిఖీలు జరిగాయి. మురళి ఇంట్లో కిలో బంగారం, 800 గ్రాముల వెండి, వివిధ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. 20 బ్యాంకుల్లో ఉన్న ఖాతాలతో పాటు 7 ఇళ్లు, ఓ హోటల్, 12 స్థలాలు గుర్తించినట్లు తెలిసిందే. మార్కెట్ ధరల ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు 150 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. ఏసీబీ అధికారుల సోదాలు ముగియడంతో మాజీ డిప్యూటీ కలెక్టర్ ఎంఎస్ మురళిని అరెస్టు చేసిన తర్వాత నెల్లూరులోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ క్రమంలో పెద్దిరెడ్డి శిబిరం వణికిపోతుందట. విచారణలో మురళి వాస్తవాలు బయటపెడితే తామంతా ఇరుక్కోవడం ఖాయమని పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారట. తనకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో మురళి చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఆయన ఎవరెవరి జాతకాలు బయటపెడతారో అన్నది ఉత్కంఠ రేపుతోంది.